మరి చాలామంది ఫోన్ నెంబర్స్ తీసుకునేటప్పుడు కూడా మనకి ఈ నెంబర్ సెట్ అవుతుందా లేదా అని ఒక చిన్న డౌట్ వస్తూ ఉంటుంది. తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలి అని అనుకుంటారు. అటువంటి వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? ఫోన్ నెంబర్స్ ఇప్పుడు అంతా కూడా మనం ల్యాండ్లైన్ ఫోన్ల కన్నా అందరూ మొబైల్ ఫోన్సే యూజ్ చేస్తున్నారు కాబట్టి ఫోన్ నెంబర్స్ తీసుకునేటప్పుడు మన లక్కీ నెంబర్ ఇది, ఈ టోటల్ ఇది అని లెక్కేసుకోకుండా ఫోన్ నెంబర్ ఎన్ని డిజిట్స్లో ఉంటుంది? 10 డిజిట్స్లో ఉంటుంది. 10 అంటే 1. ఈ 1కి ఫ్రెండ్లీ నెంబర్లో ఈ ఫోన్ నెంబర్ టోటల్ రావాలి. ఓకే. 1కి కాంబినేషన్లో రావాలి, మీకు కాంబినేషన్లో కాదు. ఓకే. అంటే 10 డిజిట్లకి ఫ్రెండ్లీ నెంబర్లో రావాలి. ఇప్పుడు 10 డిజిట్లకి 8 టోటల్ వచ్చిందనుకోండి, అది రాంగ్ నెంబర్ అవుతుంది. సో మీ లక్కీ నెంబర్ 8 అని మీరు టోటల్ 8 అని పెట్టుకున్నారనుకోండి, దానివల్ల ఆ ఫోన్ నెంబర్ వల్ల వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. ఆ ఫోన్లో మాట్లాడినప్పుడల్లా గొడవలే వస్తుంటాయి. ఏంటి అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి అని జరుగుతుంది అన్నమాట. అట్లాగే 1వ నెంబర్కి ఫ్రెండ్లీ నెంబర్స్ ఏమేమి నెంబర్స్ ఉంటాయి? 2వ నెంబర్ ఫ్రెండ్లీ, 3వ నెంబర్ ఫ్రెండ్లీ, 5 ఫ్రెండ్లీ, 7 ఫ్రెండ్లీ, 9 ఫ్రెండ్లీ. మళ్ళీ వీటిల్లో కూడా డబల్ డిజిట్లో వచ్చే రాంగ్ నెంబర్స్ రాకుండా చూసుకోవాలి. అమ్మో, ఇవన్నీ కష్టం కదా గురువు గారు. ఒక ఫోన్ నెంబర్ చూడాలంటే ఇన్ని ఉంటాయా? అంటే చూసుకుంటే మంచిది. ఓకే. చూసుకోకపోతే ఇప్పుడు అందరూ చూసుకొని చేస్తున్నారా? ప్రవాహంతో పాటు కొట్టుకెళ్ళట్లా? అంతే, ప్రవాహంతో పాటు కొట్టుకెళ్తూ ఉంటాం. అంటే ఒకవేళ సెంటిమెంట్ ఉంది అంటే, ఇప్పుడు నాకు సెంటిమెంట్ ఉందండి, నేను చూసుకుంటా. సో నేనేమంటున్నా, మీరు నెంబర్ చూసుకోవాలనే సెంటిమెంట్ మీకుండి దాన్ని నమ్మితే కనుక చూసుకుంటే మంచిది. సపోజ్ ఇప్పుడు 10 డిజిట్స్ 8వ నెంబర్ పడదని చెప్పాను, అట్లాగే 6వ నెంబర్ కూడా పడదు. మీకు 6 లక్కీ నెంబర్ అనుకోండి, నా లక్కీ నెంబర్ 6 అని టోటల్ ఏ 24వ నెంబరు లేకపోతే ఏ 15వ నెంబర్ వచ్చేటట్టు తీసుకున్నారు, లేకపోతే 6 మొత్తం కూడితే 6 వచ్చిందని తీసుకున్నారు అనుకోండి, దానివల్ల వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి, ఇబ్బందికరమైన ఫలితాలు వస్తాయి. 1, 6 కలిస్తే బ్లాస్ట్ అవుతుంది. 1, 8 కలిస్తే యాక్సిడెంట్ అవుతుంది. ఇలా సో ఇవి దృష్టిలో పెట్టుకొని చూసుకోవాలి తప్ప, నా లక్కీ నెంబర్ 5, నా లక్కీ నెంబర్ 4, నా లక్కీ నెంబర్ 9 అని బ్లైండ్గా 4 అక్షరాలని ఆ ఫోన్ నెంబర్లు కూడేసుకొని చూసుకుంటే కష్టం. ప్రతి నెంబర్లో కూడా డబల్ డిజిట్లో వచ్చే రాంగ్ నెంబర్స్ ఉంటాయి. డబల్ డిజిట్లో వచ్చే రాంగ్ నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు 3వ నెంబర్ మంచిదనుకోండి, 3వ నెంబర్లో 12 నెగిటివ్ నెంబర్, 21 పాజిటివ్ నెంబర్. 12 అంటే 1, 2, 2, 1 అంత డిఫరెన్స్. 12 అంటే రివర్స్ గేర్. ఓకే. ఓకే. 21 అంటే దినదినాభివృద్ధి. 30వ నెంబర్ అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం. అబ్బో. ఓకే. ఏంటి మళ్ళీ అదే 48 అనుకోండి, మళ్ళీ అది రివర్స్. 57 అనుకోండి, అది కూడా రివర్సే. 66 వచ్చింది అనుకోండి, అది కూడా రివర్సే. ఇలా మనం చూసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా సబ్జెక్టు నమ్మాలి, నమ్ముకుంటాం, లేదంటే ప్రవాహంతో పాటు వెళ్ళడమే. నమ్మినప్పుడు పరిపూర్ణంగా తెలుసుకొని ముందుకు వెళ్తే మంచిది. ఎందుకంటే ఇవాళ రేపు ఫోన్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ చివర్లో 0 వస్తే మీరు 0 అయిపోతారు. అటువంటివి కూడా వీడియోస్ అవి చూస్తున్నాం మనం. మీరు 9 చివర్లో 9 వస్తే మీరు చాలా రేజింగ్కి వెళ్తారు, ఇట్లా చెప్తారు. ఇది కాదు, టోటల్ కావాలి. దాని ఇంపాక్ట్ ఉంటుంది చాలా లెస్, చాలా లెస్. టోటల్ ఇంపాక్టే పర్ఫెక్ట్గా ఉంటుంది.